సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఈ దశలో ప్రారంభమవుతాయి. పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతాయి. సరైన సమాధానం పూర్వ బాల్య దశ. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలనేవి పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతాయి. తర్వాయి ప్రశ్న. మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? మనిషి యొక్క ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సరైన సమాధానం. తర్వాయి ప్రశ్న. థరస్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఈ ప్రశ్నకు ఆన్సర్ను కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థరస్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. తర్వాయి ప్రశ్న. అనవసరపు పదాలు తొలగిస్తూ పిల్లవాడి మొదటి పద సమ్మేళనమును ఎలా పిలుస్తారు? టెలిగ్రాఫిక్ స్పీచ్ అని పిలుస్తారు. తర్వాయి ప్రశ్న. పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యం ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. ఇంద్రియ చాలక దశలో అభివృద్ధి చెందుతుంది. ఇంద్రియ చాలక దశలో. తర్వాయి ప్రశ్న. పిల్లలు ఎంతకు ముందేమి చేయగలరో మరియు దాన్ని వారంతట వారే చేయటకు సంసిద్ధంగా ఉన్నారనేది వికాస సామీప్య మండలం. తర్వాయి ప్రశ్న. ఇంద్రియ జ్ఞానము, ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించు పద్ధతి క్రింది వానిలో? అవధానం, అటెన్షన్. తర్వాయి ప్రశ్న. 15 సంవత్సరాలు బుద్ధిమాంద్యమున్న అమ్మాయి మానసిక వయసు 9 సంవత్సరాలైన ఆమెకు స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. తర్వాయి ప్రశ్న. గార్డ్నర్ ప్రకారం వాస్తవానికి ఒకే ఒక్క ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వానిలో సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యాన్ని పోలినది క్రింది వానిలో? భాషా సంబంధితం, లింగ్విస్టిక్. తర్వాయి ప్రశ్న. ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజ సామర్థ్య పరీక్ష. తర్వాయి ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని 2వ దశ. ఇంపార్టెంట్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. తప్పనిసరిగా ఒక మార్పు వస్తుంది అన్నమాట దీని నుంచి. సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలో 2వ దశ ఇది. తర్వాయి ప్రశ్న. అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యని నిర్వచించింది క్రింది వానిలో? హిల్గార్డ్ మరియు హంటర్ నిర్వచించారు. అభ్యాసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించింది అంటే హిల్గార్డ్ మరియు హంటర్ నిర్వచించారు. తర్వాయి ప్రశ్న. ఎబ్బింగ్ హౌస్ విస్మృతి వక్రరేఖచే ఆపాదించబడిన విస్మృతిని చక్కగా వర్ణన చేసే ప్రవచనం క్రింది వానిలో? మనం ముందు వేగముగా మరిచిపోయి కాలం గడిచే కొద్దీ నిదానంగా మరిచిపోతాం. తర్వాయి ప్రశ్న. అమ్నేసియా గల చాలామంది వారి స్పష్టమైన జ్ఞాపక శక్తి బాగా మందగించినప్పటికీ ఈ స్మృతిని ప్రదర్శిస్తారు. అవ్యక్త స్మృతిని ప్రదర్శిస్తారు. తర్వాయి ప్రశ్న. ఏకాగ్రత లోపం ఉన్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యం సరైనది కాదు.
ఏకాగ్రత లోపం ఉన్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యం సరైనది కాదు. ఇచ్చిన వాటిలో ఇతర అబ్బాయి లేదా అమ్మాయిలతో పోల్చడం అనేది. తర్వాయి ప్రశ్న, ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమనంపై విమర్శ కానిది. మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమంపై విమర్శ కానిది అది క్రింది వానిలో. అనుభవాధార పరిశోధనను విస్తృతంగా వాడుట అనేది. మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమంపై విమర్శ కాదిది. తర్వాయి ప్రశ్న, మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణయక ఉపగమం. మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణయక ఉపగమం క్రింది వానిలో. మానవతా ఉపగమం. మానవతా ఉపగమం సరైన సమాధానం. తర్వాయి ప్రశ్న, సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుండి అచేతనంలోనికి నెట్టివేయటను ఎలా పిలుస్తారు? రక్షక తంత్రాలు కూడా ఇంపార్టెంటే, నేర్చుకోండి. రక్షక తంత్రాలు ఒక మార్క్ తప్పనిసరిగా వస్తుంది. సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలను చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేయడాన్ని దమనము అంటారు. ఏమంటారంటే దమనం, మర్చిపోవుట. తర్వాయి ప్రశ్న, నియో ఫ్రాయిడన్ కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త క్రింది వానిలో. మాస్లో సరైన సమాధానం మాస్లో. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ గత పరీక్షల్లో అడిగినవి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.